హాయ్ అండి, అందరు నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాము బ్రహ్మముడి సీరియల్ టైం చేంజ్ అయింది కదా. ఇదే లాస్ట్ వీడియో అనుకోండి టైం చేంజ్ గురించి చెప్పేది. ఎందుకంటే ఈరోజు నేను ఇంటర్నెట్లో ఎంత టైం ఉంటే సండే అసలు ఎంత టైం ఉంటే అంత టైము నేను ఇంటర్నెట్లో ఎందుకు టైం చేంజ్ అయింది అనేసి ఎత్తికి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఇన్స్టాగ్రాముల్లో వాటిలో అన్నిటినీ సెర్చ్ చేసి అలాగే నాకు కొంచెం తెలిసిన రివ్యూవర్స్ దగ్గర నుంచి అలాగే ఛానల్లో కొంచెం పరిచయం ఉండే వాళ్ళ దగ్గర నుంచి అంతా తెలుసుకొని ఈ రివ్యూ చేస్తాను. మీరైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. ఇంకా చాలా వస్తున్నాయి. అసలు నేను సీరియల్ గురించి తెలుసుకునేది చాలా తక్కువ. ఆ సీరియల్ గురించి అనే కాదు, అందరు క్యారెక్టర్ల గురించి కానీ వాటి గురించి అంతా చాలా తెలుసుకున్నాను. వాటి గురించి అంతా మీరు తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రతిరోజు ఒక అప్డేట్ లేకపోతే 2 అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి మన ఛానల్లో. మీరైతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి, లైక్ చేసి వీడియో చూడండి. సరే అనేసి ఇప్పుడు మనం సీరియల్ దగ్గర వెళ్ళిపోయినామంటే బ్రహ్మముడి టైం చేంజ్ అయింది. అది ఎందుకు టైం చేంజ్ అయింది అనేసి మీకు చెప్తాను. యాక్చువల్గా వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన టైం వచ్చి 6:30 అన్న 7 o'clock ఎక్స్పెక్ట్ చేస్తారంట. యాక్చువల్గా సీరియల్లో ఇల్లాలు పిల్లలు సీరియళ్ళు వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది వదినమ్మకి కంటిన్యూషన్ అని వాళ్ళే చెప్తా అంటారు. ఇంటర్వ్యూ కూడా చేశారు వాళ్ళు. విత్ ప్రూఫ్స్ కావాలంటే మీరు నన్ను అడగండి, నేను లింక్ కావాలంటే కూడా మీకు ఇస్తాను. అక్కడ అక్కడ వాళ్ళు అడిగిండే 6:30 నుంచి 7 o'clock ఇస్తామనేసి అన్నారంట. 7 o'clock ఇస్తామంటే సరేలే మనకేముంది అనేసి అనుకున్నారంట. కానీ వీళ్ళు కొన్ని ఎపిసోడ్ తీసి పంపించారు కదా, వాళ్ళు పంపించినప్పుడు చూసి ఫ్యామిలీ ఆడియన్స్ కొంచెం ఎంగేజ్ అవుతారు కదా అనేసి 7:30 స్లాట్ ఇచ్చారంట. 7:30 స్లాట్ అనేది ఇప్పటి వరకు 9 సంవత్సరాల నుంచి నెంబర్ 1 అంట. ఇండియాలోకంతా నెంబర్ 1 మన ఛానల్లో వస్తుంది అంటే 7:30 స్లాట్ అనేది. దాన్ని ఇవ్వడం, దాన్ని ఇచ్చినారు మాకు, మేము టైం నిలబెట్టుకోవాలి అనేసి వాళ్ళకు ఒక ఛాలెంజింగ్గా ఉంది అనేసి ఆ సీరియల్కి సంబంధించిన వాళ్ళు ఇంటర్వ్యూలో చెప్పారు. ఆ సీరియల్ ఎలా ఉంటుంది అనేది వాళ్ళు దాదాపు 80 ఎపిసోడ్లు చూపించారంట. 80 ఎపిసోడ్ల తర్వాత ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మెయిన్ మ్యాటర్. ఆ టైంకి కానీ బాగాలేకపోతే ఖచ్చితంగా బ్రహ్మముడి మళ్ళీ 7:30కి చూస్తాం. అలాగే మంగళవారం టెలికాస్ట్ అయింది అనేసి వాళ్ళు అడిగితే, ఇంటర్వ్యూలో అడిగితే మంగళవారం ఎందుకు టెలికాస్ట్ అయిందంటే ఈ వారం టీఆర్పీ ఉంది చూడండి. ఈ వారం టీఆర్పీ చాలా కీలకంగా మారబోతుంది బ్రహ్మముడికి. ఎందుకంటే బ్రహ్మముడి ఫ్యాన్స్ మహా అయితే ఒక ఆఫీస్కి పోయే వాళ్ళు ఏం ఆలోచించారంటే ఆఫీస్కి పోయే వాళ్ళు ఒక 10% చూడకపోయినా కానీ మనకు 14 వస్తుంది, 14లో 12 వస్తుంది అనేసి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు. 12 అంటే మధ్యాహ్నం స్లాట్ కొంచెం తక్కువైనా కానీ 10 ఆటో అబోవ్ వస్తుంది. అప్పుడు బ్రహ్మముడికి ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే బ్రహ్మముడిని బాగా అలవాటు పడ్డారు కదా జనాలు అనేసి బ్రహ్మముడి సీరియల్కి అన్యాయం జరిగిందనేసి ఇది ఓపెన్ సీక్రెట్. ఇది నాకు చాలా ఈరోజు అంతా పట్టింది, సండే అంతా పట్టింది. అది అర్థం చేసుకోండి మీరు. సండే అంతా నేను ఆలోచించి మీకు ఈ వీడియో చేస్తున్నాను. అలాగే సీరియల్ సంబంధించి వాళ్ళు ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్లు వస్తాయి, అలాగే వాళ్ళు వేసుకునే కాస్ట్యూమ్స్ వాటికి అన్నిటికి సంబంధించి నేను అయితే వీడియో చేస్తాను. మీరు అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్. ఈరోజు ఒక్కరోజు ఒక 4 గంటల టైం స్పెండ్ చేసిన దానికి నాకు ఇంత ఇన్ఫర్మేషన్ దొరికింది. థ్యాంక్ యూ సో మచ్.